నిన్న 19వ తేదీ లేకులు బొసగాల కూతురు పెళ్ళండి. ఆ పొంగల కూడు పప్పు నెయ్యి తిని ఒకటే శాస్త్రి నువ్వు స్నానం చేయలేదా? ముసలివాళ్ళు ముందు ముందు పోతుంది నేను పోతూ ఉన్నా మీరు వస్తూ ఉన్నారా? పోతా ఉంటూ వస్తా ఉండేది ఏంద్రా? నేను ముందు పోతున్నాను. ఏం జరిగింది నాయన? గురువుగాలండి అక్కడ గులి గులి లేదు. గురువుగాలండి గుడి కాదురా, విఘ్నేశ్వర స్వామి గుడిరా. గుడి 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 అదే గురువుగాలండి. గులి గులి ఏ గుడిరా? అది విశ్లేషణ స్వామి గుడి. గురువుగాలండి గురుగాలు విశ్లేషణ స్వామి ఆలయం అది. ఏ గురువుగాలండి విశ్లేషణ స్వామి గుడి. తప్పుడు ఆయన నువ్వు మాట్లాడేది తప్పుడు నువ్వు మాట్లాడేది అదే గురుగాలండి విశ్లేషణ స్వామి గుడి. విశ్లేషణ స్వామి ఆలయం ఆయన అదేనా గురుగాలండి? ఏం జరిగింది ఆయన? గురుగాలండి ఆ గుడి మీద దొందు పిత్తలు ఉన్నాయి. గురుగాలని దొందు పిత్తలు పిత్తలు కాదు నాయన, పక్షులయ్యే. అదే గురుగాలని దొందు పిత్తలు. అదే నడ్డి పగులుతురే పక్షులు నాయన. నేనేమన్నాను గురుగాలండి? దొందు పిత్తలు గురుగాలండి. ఏం జరిగింది ఆయన? గురుగాలండి దొందు పిత్తలు నుంచి కింది కూతులేకి కింది కూతులో నుంచి పట్టుకోండి పైన. అదే గురుగాలండి అది కింద కాదు నాయన. అదే గురుగాలండి పైన అది కింద పైన అది కింద. గురుగాలండి దొందు పిత్తలు ఒకదాని మీద ఒక తెక్కి అదే కారుకు వచ్చి గుడ్లు పెడతాయి నాయన. గురుగాలండి ఎత్తా గురుగాలండి కారుకు వచ్చి గుడ్లు పెడతాయి నాయన. అదే గురుగాలండి గురుగాలండి ఎత్తా అయితే గురుగాలండి గురుగాలండి చెప్పు నాయన. గురుగాలండి మా కల్లో ఏ పత్తి గుర్తులు కట్టు గురుగాలండి?
ఆడపచ్చి పెడుతుంది గురుగాలండి ఆడపచ్చ గుడ్లు పెడతా అయితే గురుగాలండి నాకు సందేహం గురుగాలండి అసలు ఆడదంటే ఏది పెంచిదంటే ఏది గురుగాలండి ఆడదన్నా పెంచిదన్నా ఒకటే నాయన అదే గురుగాలండి ఆడదన్నా పెంచిన రెండేనా ఒకటేనా మొగదంతేది పోతంతేది గురుగాలండి మొగదన్నా పోతుదన్నా ఒకటే నాయన ముందు ఒకటేనా గురుగాలండి అయితే గురుగాలండి అసలు ఏ పచ్చి గుద్దులు పెడతా గురుగాలండి ఆడపచ్చే పెడుతుంది నాయన గురుగాలండి ఏ ఆడపచ్చే గుద్దులు పెడతా గురుగాని పెడుతుంది నాయన ఏదైనా పెడుతుంది గురుగాలండి చూడు నాయన మనకు ఒక తండ్రి ఏదోలా మొదపత్తి ఆడపత్తి మీద ఎక్కిందా ఎక్కితే ఏమవుతుంది గుడ్లు పెడతాయి దుద్దు పెడితే ఏమవుతుంది పెడితే ఏమవుతుంది పిల్లలు అవుతాయి మరి నువ్వు అమ్మ మాట చెప్పి ఎక్కావు అమ్మగారు బుద్ధి లెక్కలేదే గురుగాలండి అరే నాయన అసలు ఏ ఆమెనా గుర్తులు పెడతా గురుగాలండి అవును గురుగాలండి నాకు చిన్న సందేహం గురుగాలండి గురుగాలండి మీరు ఏమన్నా సాలుగా మాట్లాడితే నది పగల కొడతా అర్థం మాట్లాడితే పగల కొడతా గురుగాలండి మన అమ్మగారు కూడా ఆడమనిషి నేనేమనకూడదు గురుగాలండి నేనేమన్నా మన అమ్మగారు కూడా ఆడమనిషే కాబట్టి మన అమ్మగారు కూడా గుర్తులు పెడతారు సరాసరి పైకి పోతున్న గుడ్లు పెడితే ఎత్తా గురుగాలండి మన అమ్మగారు తాగని పైకి పోయి ఐదు గుద్దులు పెడతా గురుగాని రాదు అయితే వద్దు గురుగాలండి మనకి పప్పు పొంగల పూడు నెయ్యి కావద్దంత గురుగాలండి గుడ్లు పెట్టద్దు గురుగాలండి బతకాలు కన్ను కొడుతుంది గురుగాలండి పోతే బ్యాన్ని కట్టుకుంటుంటే కన్ను అట్టుకుంటుందిరా ఏమో గురుగాలండి చెట్టు కాడికి నువ్వు పోయి ఉంటావు కాయ పోతుంటే దాని
ఇవాళ మధ్యాహ్నం పప్పు పోతుంది వాడు నా దగ్గర కాదురా, మన దగ్గర కడజాతి వాడు ఎవడో వచ్చినట్టుంది. చందాల పైన ఎరికలు దక్షిణ ఏమనగా ఈ రోజు రాత్రి 9:33 మన నిజవారిపల్లి గ్రామంలో బెమ్మంగూరు నాటకం వేస్తుండ్రు కాబట్టి ఆడ మొగ పిల్ల బీరకాయ గొడ్డు గోద ముసలి ముతక తప్పక రావాల్సిందేనట. శివ శివ అరే అక్కడ ఆడ మగ పిల్ల బీరకాయ బాగానే ఉంది, గొడ్డు కూడా ఎందుకురా బడుద్దా? మీ పుణ్యం బంగారం గాను మీరంతా ఇక్కడ సోచం చూస్తుంటారు కనుక అక్కడ తొంగల్లో ఓహో అదంటా తిరగాసు పడుతాయి. అదేను గాక 3 ఏళ్ళ నుండి చిత్తుకట్టలేదు కాబట్టి మన కర్రంగారు మునుసూపు గారు చెప్పింది ఏంటంటే చిత్తు కట్టాల్సిన వాళ్ళ అత్యంతగా కట్టాల్సినాడు. అట్లా కట్టకపోతే ఏం చేస్తారు? దచ్చు చేస్తారయ్యా, దచ్చు చేస్తారు. ఏమేమి చేస్తారా? అదే మీ పుణ్యం బంగారం గాను కట్టా పెట్టని పెరిగోట్లు, కాడి కిందికి రాని ఎట్లు, కుక్కిరి మంచాలు, ఓటి పెడతలు, పాత రేకులు, చిల్ల పెంకులు, మూలన ముసలితో సహా నడి బజార్లో పెట్టి అలగస్తారట. సెంటు, అరసెంటు, పావు సెంటు పట్టాభూములు కట్టకపోతే మాలా ఏమీ లేని అర్జెంట్ గా కట్టాల్సిందట. అదే కట్టడం పట్టాభూములు ఉన్న వాళ్ళు కట్టకపోతే ఏమిలోనే లేక తెచ్చి కట్టారా? మీ పుణ్యం బంగారం గాను అనాదేను పూర్వం బాగు చేసుకుని వెళ్ళగానే అదేను గాక మీరు పొద్దున్నే పోయి మీది వాళ్ళ చేతుల్లో పెట్టి అది మీ చేతుల్లో పెట్టించుకొని అర్జెంట్గా రావాల్సిన. వాళ్ళని మా చేతిలో పెట్టేది అని మాది వాళ్ళ చేతిలో పెట్టేది. అదే మీ పుణ్యం బంగారం గాను మీ చేతిలో డబ్బులు ఉంటాయి కదా, వారి చేతుల్లో రసీదులు ఉంటాయి కదా, మీ డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడతారు, ఆ రసీదులు మీ చేతుల్లో పెట్టేది. అది సరైన బాబునయ్య గారు పొద్దున్న ఏడుకాయ పిల్లక చుట్లు వేసుకొని ఎదురుగా వస్తుంటారు కూర్చుంటాం.
చిన్నబాబు గారు నీ సంకలో ఏందయ్యా? వేద పొలాల కత్తలా వెదవా ఓసోసి నా ఆవిడ నేను చెబుతానండి అయ్యా. వేద పురాణాలు చదివేటి వారంతా వేటి రమ్మను ఆడ పట్టమను అత్త పుట్టమను నువ్వు ఆడిపోతావయ్యా? వచ్చిన నేను చెబుతానండి అయ్యా. అసలు మీరు ఎవరయ్యా? బ్రాహ్మణవరా? అంటే ఎవరయ్యా? అందరికంటే పెద్ద కులవరమ్మా. అంటే ఎవరో మీ తస్సయ్యా. ఈ కులాల కంటే పెద్ద కులవరా మాది బడుతాయి. అది ఉండడం లేదు. అదే కక్కడు కాపు గారి దగ్గర అంటే చెప్పులు కుట్టుకుంటే గింజలు పడతారు, కళ్ళములో కాలు గట్ట ఊడ్చుకుంటా. ఇక్కడ కసేల్లో నీకేం బండి సొంట పడుతాయి. మీకేనంటాయా? దేపణయ్య గారు మీరు పండుగ అంటారు ఎవరికయ్యా? కర్ణం గారికి మునుసూపు గారికి. ఆ మునుసూపు గారు ముళ్ళి భాషలు ఎవరయ్యా? ఎట్టోడు ఎవరయ్యా? దూరంగా తుప్పర్ల పైన పడుతున్నాయి. సరేగానేటా మీకేనంటాయా? బుట్రా నట్రా ఉండేది నా ఎవరి బాగలేదంటాయా? నా చెప్పారండి అయ్యా. అదే కక్కడు గొర్రె మందలు అంటున్నావు, బర్రె మందలు అంటున్నావు, గులుగాలండి పరిస్థితి దున్నపోతులు అంటున్నాడండి. రామ రామ కృష్ణ కృష్ణ అంటుంటారు. ఏ దేవునయ్యా మీరు కొలిసేది? మల్లికార్జున స్వామిని. మీకేనంటాయా దేవుడు ఉండేది? నా ఎవరి బాగలేరంటాయా? మీకేమన్నారా సొంట? అచ్చా నా చెప్పుదేనంటాయా?
ఏంద్రా తుప్పర్లో అక్కడ తుప్పర్లో వస్తాడు. తుప్పర్లు అంటే వాడికి మొన్న అలవాటే కదా. అది సరేనండి బాబునయ్య గారు. అంటూ గొప్పగా చెప్పుకుంటారు. మిమ్మల్ని కొత్తే పాలు, మమ్మల్ని కొత్తే నొత్తులు. అరే ఓ రోజుల బాలయ్య ఆ సూర్యుల కట్టదు ధర్నాయాలి ఈ ఇతరు ఒక్క కుమ్ము కుమ్మితో రామరామ శివ శివ అదే కక్కలు ఇప్పుడు కత్తులు కడాలి ఎందుకు నాయన? మరి ఆంధ్రమో చించుకుంటారు. పైన ఆకాశం కింద భూదేవి మధ్యలో మన బతుకులంటాయా? నువ్వు గెట్టోడువా? ఈ ప్రపంచం మొత్తం చర్మానికి మానవుడు ఎన్నైతే అరే కక్కడు పవిత్రమైన ఆరంభోతి మీ ఇంటి ఆడపడుచుంటావేంట్రా పడుద్దా? మా ఇంటి ఆడపడుచు కుదంటాయా? చెప్పరా వేదవా? నా చెప్పు తినంటాయా? గురువు గారు ఆ చెప్పండి తినండి గురువు గారు కదా. చెప్పండి బాగా పెట్టరా అరే కక్కడు అరే ఏమనుకోకుండా ఏమనుకుంటావు నాయన? పరువు తీస్తున్నావు ఇక్కడ. మా మాటలు అట్లా ఉండలేదు స్వామి. ఏమనుకుంటావు లేరా? అదే సరేగానే అబ్బా మాధుగా అడుక్కునేవాడు ఎవరు లేరంటయ్యా? నీ గదిలాగా మమ్మల్ని అడుక్కుంటుంటే మళ్ళీ నిన్ను ఇంకొకటి అడుక్కుంటున్నాడు. ఎవరు లేరని ఎవడున్నారా వేదవా? నా చెప్పు తినండియా. చెప్పు తినేదా గురువు గారు తినండి. తినేదా అదిగో నాగేంద్ర పెట్టు లేకపోతే అదిగో బాలవేశ్వర బెల్లం ఈ మధ్య చిక్కిపోయిందిరా. మాధుగా నడుక్కునేవాడు డొక్కలవాడు, డొక్కలవాడు నడుక్కునేవాడు మోగలవాడు, మోగలవాడు నడుక్కునేవాడు చపల మోగలవాడు, చపల మోగల
చొప్పకట్ల వాడిని అడుక్కునేవాడు సింహశక్తి అడుక్కునేవాడు చపరసౌరకుడు చెల్లెలు ఊర్వశి పొందిన వాడు బ్రహ్మ ఆ బ్రహ్మకు పుట్టినవాడు వచిట్టుడయా ఆ వచిట్టుడయా చెప్పలే మీ పొన్నె మంగరను మా బంధువురా మా ఇంటి ఇల్లే అదే కాదు అక్కడు ఆ బామ్మది మొగుడే రా కదవా ఏమన్నాయా వాళ్ళంతా మా తర్వాత లేక సరే కానీ బాబునయ్య గారు నీ పంచాంగం రాసింది ఎవరయ్యా రేగులు బొత్తయిరా చిరబాబునయ్య గారు నీ పంచాంగం రాసింది ఎవరయ్యా ఆ రేగుల పెదవమ్మయ్య కొట్లో కూర్చొని పని బాట లేకుండా కోసముద్దలు మైసూరు పాకులు జాంగిరి బిస్కెట్లు మొత్తం తిని పిత్తుకుంటా బారుకుంటా రాసిండు అరగంట సేపు ఆపండాయా ఓ పెదబాబునయ్య గారు నువ్వు ఒక్క సోటం చదవయ్యా పట్టుకోండి వదిలే నేను చూసుకుంటా అక్కడ సంగతి వదులుతున్నారే వదిలే ఊపు పప్పు తింటే మోక పడితే మోకాళ్ళు మగులు పప్పు తింటే చీమి పోసులు వద్దు తింటే మాడిపోను ఏం బేమల్లయ్యా ఓ చిన్నబాబునయ్య గారు నువ్వు ఒక్క సగం చదవయ్యా అదే కక్కడు ఈ సంగతి చూస్తా గులుగాలండి మీది పాత పంచాంగం పనిచేయలా ఆరిపోయింది ఎండిపోయింది కానీ కొత్త పంచాంగం వేస్తా ఇలాగ వేస్తా కక్కడంత చూస్తా అదే కక్కడ కన్న తల్లిని బోలు కంది పంపు శభాష్ శభాష్ పెద్ద తల్లిని బోలు పెసర పప్పు దైవమును బోలు నేతి పప్పు ఓకే గులుగాలు పిల్ల పారొద్దా అలిపి భుజించితే ఏం బేమల్లయ్యా కోలు దీన్ని కాలు మారేసే బేమల్లు ఏం బేమల్లయ్యా గులుగాలు మీరు కాలు తిని కోళ్ళు పారేస్తున్నా ఎట్లా కానీ పెట్టమంటారా అందుకనే ఓ బేఫణి గారు పెద్ద బేఫణి గారు నీ మొహన సారాయిగా అర్థమయ్యా ఏమో గులుగాలు చూసిందా తాగినేమో ఓ చిన్న బేఫణి గారు నీ మొహన కళ్ళు మారుతున్నాయా లేదు గులుగాలు నేను నాగలు వస్తుంది ఎదవా గులుగాలు కళ్ళు ఎప్పుడు తాగినవురా ఆగలేదు గులు మీకు తెలియకుండా నేను ఎప్పుడైనా కలు బేఫణి గారు అసలు ఆ వచ్చేట్టు సంతానం నేను చెబుతానండి అయ్యా చెప్పు బేఫణి గారు ఆ వచ్చేట్టు భార్య చండాలి కుమారుడు శక్తి భార్య శఫలాత్మక కుమారుడు పరాశరుడు భార్య కైవర్తి కుమారుడు వ్యాసుడు కుమారులు దుర్రాష్ట్రంలో పాండవులకు దంటాయా వారంతా మా తర్వాతలకు దంటాయా రామ శివ అరే కక్కడు వాళ్ళంతా మహా చక్రవర్తులు రా పడుతాయి వాళ్ళంతా మా తర్వాతలే కాబట్టి నా యాది మమ్మల్ని పెద్దంటాడని పేరు పెట్టి పిలిచేది రామ శివ చూడండి అయ్యా బేఫణయ్య గారు చెప్పుకుంటే చాలా ఉంది ఎత్తుకుంటే ఆడికొచ్చిందో చూడండి అయ్యా కక్కడు మా గురువు గారి కాడికి మాకాల కాడికి వచ్చింది వెనక ముడి కాడికి వచ్చింది అయ్యా పొడుగయ్యే అసలు మీరు ఎంతన్నా ఏమన్నా మా మేనల్లుడు అంటాయా రండయ్యా మా ఇంటికి పడతాయి పోండయ్యా మనం అంటారు మన పరువు చేస్తున్నారు రండయ్యా నా అలా సూపు చూడు లంచాలు తిని ధర్మాసుపత్రిలో మంచాలు పట్టే సూపు చూస్తారు రామ శివ వెనక మాకుండి అదే సూపు ఓహో మన బతుకులు బస్ స్టాండ్ పాలే
చిన్న చిట్కేసి నిన్ను రేగులు మర్చి రేగులు అంట ఎందుకంటే సమయ ఏదో చెప్పులే చెప్పని అంట పోరాడికి ముందు ఊడిపోయిందా వీళ్ళిద్దరు తప్పించుకోరు ఒంటికి నుంటే ఆ పెదబాబుని తోలు చూసి నా చెప్పు కుట్టుకునేవాడిని ఈ శనబాబుని తోలు చూసి నా ఉంగడం పెట్టుకునేవాడిని అబ్బా అబ్బా వాళ్ళంతా కొల అంటుంది ఏమయ్యా రేగుల బొంతగారు గారు ఏడనవయ్యా ఒక ముంత కళ్ళుంటే పోయవయ్యా డబ్బులు నిన్న పోసినోటికి ఇవాళ పోసినోటికి మొన్న ఎత్తలేమయ్యా అప్పులేదు నాయన ఎందుకు స్వామి మరి మొహమాట లేకుండా మాట్లాడుతున్నావు నెల్లగాడ పోసిన 60 రూపాయలు బేరమే మీరు నెల్లగాడ పోసిన 60 రూపాయలు ఇప్పుడు ఇవ్వాలా ఏ రకంగా ఇవ్వాలి అంత నమ్మకం లేకపోతే అరిగిపెట్టు అరిగిపెట్టు కొత్తలయ్యా నువ్వు పాతోడు పెట్టుకొని పోయావా ఏంటది అయ్యా నిన్ననే మూసానయ్యా కొత్త పలకయ్యా తప్పిడి పలకయ్యా ఏడ తోలు నిన్ననే మూసిన పల్సాడు తోలు ఎర్రాడు తోలు ఏరు వీడి సొప్పయ్యను మడదోసి ఏరు వీడి సొప్పయ్యను ఉన్నాడా మడదోసి ఒట్ట పలుకులా ఉండబట్టి తోలు తీసి అది గద్దల్లా గజ్జి పెట్టి తోయో మామూలుగా ఉండదు అన్న ఖానా మోగుద్దే నాకొద్దు ఓ మోగుతాయంటే నాకొద్దు ఓ మోగుతాయా బాగా మోగుతాయి పల్లసాడు తోలు ఎర్రాడు తోలు నా మాట ఆగిపోగిద్దా ఓ మోగుతాయా సరే కదా పనులకి వంగిన దగ్గర వంకీరాలిరా నువ్వు కొట్టుకాయ బాగుండతాయా చక్కగా తీసుకొని ఆ వంగిన దగ్గర జలవుతుందయ్యా వద్దు ఆయన ఆ తర్వాత నాకు వద్దు కానీ సరే ఓ పొంత ఏం కళ్ళు పోసినవాయా దిగనో ఎక్కనో కళ్ళు దున్న కొరలేవా నిన్ను అబ్బా నిన్న రామాపురం సిద్ధోసులకు పోతే తెల్లవారులేసిరు తోడు బొమ్మలాట తెల్లవారులు చూసిన కోసింత కురుగొస్తుంది ఇక్కడ వండుకుంటా గానీ మా ఆవిడొస్తే లేకుండా ఏవో ఎరుగంటే కుప్పగారు గారు పంప తీసి లేకుండా ఉండేవు నా ఈ మధ్య షాపులో సీటి గత జాడెత్తుంది ఎలాగ కావట్లేదు లేకుండా పోయేస్తాడు ఓ పంతగారు గారు ఏదన్నా తప్పు మాట్లాడితే క్షమించుతారా మళ్ళా
కూడా రాని. రాని. బయటికి రా. ఓ తాత! ఈ మగవాళ్ళ తాగుబోతున్నాడు. ఇప్పుడు అల్పొచ్చిందమ్మా ఏడదొచ్చిండబ్బు తాగుబోతున్నాడు. ఓ గుజా చెండమ్మత్త ఓ సారంటే సుబ్బులత్త మా ఆయనకేమన్నా చూసిరంటియా? అచ్చమ్మ చూసా చెప్పండి. ఈ దొంగ సచ్చినోడు పొద్దుననంగా పోయిండు, పొద్దునంగా పోయిండు. ఏ బజార్లు అమ్ముడు తిరుగుతున్నాడు, ఏ సందులు అమ్ముడు తిరుగుతున్నాడో, ఏ గొంగులు అమ్ముడు తిరుగుతున్నాడో రాని. ఆడి అమ్మగారు ఆడి పుచ్చలో బొమ్మరాయి కొట్టి పైన పెద్ద గోలుగుండి ఎత్తుతా. ఏమోనమ్మ నా చేయలేము కాసిన మూతి మీద చల్లుకొని 4 బజారు తిరిగి వస్తాడు. దొంగ సచ్చినోడు. అమ్మలారా మీ మొగుళ్ళంతా ఇంత చూసిర్రే రాని రాని ఈడు తిట్టు తీసి ఆ వంకానికి ఏళ్ళ తీస్తా. ఏమోనమ్మో ఈ కాపురం ఏం చేయలేనియో. అమ్మాయి పెళ్లి చేసింది నేను చెప్పులే చేయాలా? అదే పంతులు గారు ఆ వంకర ముడ్డి పెట్టి నువ్వు పంచాంగం చేయబట్టే స్వామి నా ఏం చేశాను స్వామి నిలబడగలిగింది. ఈ కాపురం కాపురం
యాడ చచ్చిండబ్బా ఈ దొంగ సచ్చినోడు ఏమయ్యో పంతులు మెంతులు అంటున్నావు ఒళ్ళు బొగులుద్ది నేను పంతుల్ని కాదులే స్వామి నువ్వు అమ్మోతాలు పెట్టే పంతులువా వాయి తల్లి బాగా పట్టిన లేవు నీ ఒక్కరు ముట్టేసుకొని నా ముహూర్తాలు పెడితే నా మొగుడు దేశాల మీద తిరిగిపోయాడు ఇప్పుడు రారా నీ మొగుడు దేశాల మీద ఉన్న సర్దుకొని చేసుకోవాలమ్మా సరేలే గారు స్వామి మా ఆయన నా మొగుడు లేవుయా నా మొగుడు భర్త లేవి అంటే ఎంతమంది అమ్మాయి నీకు మొగుళ్ళు ఐదుగురా ఆ దొంగ సచ్చినోడే ఐదుగురా ఆ తాగుబోతు సచ్చినోడేలే స్వామి మరి 5 పేర్లు చెప్పినవుగా నా మొగుడు భర్త అంటుంది అది అంటుంది అబ్బా నీకు అన్ని వివరాలు చెప్పాలా చెప్పకపోతే ఎట్ట తెలుస్తుంది అమ్మాయి పెద్ద తలగుడ్డ మెల్లో కంటె సంకలో తప్పిట గుర్రం మీసాలు తోని కడుపు తప్పు చెవుతా పచ్చగా పాల పెడతా అందులో ఉంటాడు ఓ కాచిరుపులేవు ఆడేలే స్వామి తాగుబోతు వచ్చిన న్యాయం తాగుతుంటా ఎప్పుడు ఫుల్ వేస్తుంటాడు స్వామి ఎట్లా ఖర్చు సర్దుకొని చేసుకోవాలమ్మా ఇక్కడ ఇప్పుడు దాకా సింధులేసండి ఎట్లా ఖర్చు సర్దుకొని చేసుకోండి చూడమ్మా మంచి మూవిని చూసుకున్నావులే ఓ మామా నీకు మోసం పెట్టి ఓ మామా మామా యాడదచ్చిండి ఈ దొంగ సచ్చినోడు యాడదచ్చిండో ఈ దొంగ సచ్చినోడు వాయి తల్లి ఏడే ఉన్నాడమ్మో ఏమయ్యో ఓ మడిసా యాందబ్బా నేను తాగింది 2 మూతలు యాందబ్బా ఈ మనసు బెలకడు మనిషిని కాదు ఏమయ్యో ఓ మామా నీ ముచ్చని మామ అంటే ఏమండి సంగతి చెబుతా షోపడుతుంది మామ చెవు పడుతుంది నువ్వు మామ ఇంట్లో ఇచ్చి లేవాయే ఆగన మంచినీళ్ళు లేవాయే నీ మూతి మీదకి సంబంధించినట్లే జైన ఈ కాపురమా మామ ఎక్కడి నుంచో నువ్వు రావడం నేను అడిగిపోయినా ఆ బొంతయ్య గారికి చెప్పులు కొట్టబోయినా చెప్పులు కొట్టేది ఏంటి అంటే బొంతయ్య గారికి చెప్పులు కొట్టబోయినా బొంతయ్యలే వాళ్ళు మొత్తం ఒకటేం కాదులే వాయితల్లో చెప్పులు కొట్టేది ఏంటి మామ చెప్పులు కొట్టబోయినా ఓహో అదంట మామ మామ ఇక నీకు నాకు కుదరదుయా ఏం చేయ మామ నిన్న ఆ వాకు నీళ్ళకి వెళితే మన ఇంటి ఎదురు కుందరు సుబ్బయ్య భార్య కుందరు లచ్చమ్మ లేదు సుబ్బమ్మ ఏమన్నాదా ఏమన్నదంటే ముచ్చే నీ మొగుడెప్పుడు ఈ రోడ్లమ్మటి ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర తాగుతా పొరిలాడుతా తిరుగుతా ఉన్నాడు అన్నది ఒక్క కాపు గారు దమ్మిడి కూడా ఇలేదా వాయబ్బో నాకు తెలిసేది ఆడ వాయబ్బో పుష్పాలు జరుగులు అదే నిన్న కాదంటే పొద్దున్నే ఆ రేసు అమ్మాయి కొట్టుకుపోయి పొద్దున్నే 3 మానకలు ఇట్టు 6 మానకల పూరీలు ఆ శేషాల్లో శ్రమ పట్టి మొత్తం వేసుకొని వచ్చి మొత్తం నీకే పెడుతుంది నువ్వు నేను పెట్టండి ఆడ నువ్వు తినండి అన్నా తాగుబో చచ్చినోడు మామ నీకేమీ తెలియదు ఆ అనోస ఎవరు ఆ కుందరు అనోస అన్ని సజ్జిడ్లు కట్టి నీకు పెట్టింది లేకుండా తెచ్చి ఇంట్లో పెడితే నేను రాత్రి నీకు పెడుతుంది నేను తాగి అనుకుంటే మొత్తం నువ్వే తింటి కదా నేను చేస్తే ఒకటి పోలేదు నేను నాకు నెలకు వచ్చి ఒకటి పోలేదు మొత్తం తిన్నది మళ్ళీ సర్ది అంటుంది నన్ను అంటుంది నేను పెట్టండి ఆడ ఇది తినండి ఆడ గుర్తులేదు మామ శుభ్రంగా తినేసివా నిన్న కాదంటే ఆ రాత్రి ఆ చింతలపాలెం పోయి 100 రూపాయలు పెట్టి దున్నకూర కోసం తెచ్చినానా తెచ్చి మొత్తం నీకే పెట్టినానా నేను పెట్టండి ఆడ నువ్వు తినండి ఆడ నువ్వు 3 రూపాయలు పెట్టి 3 పాయలు తెస్తే అది ఆ ఉడకేసి ఆ ఉట్టి మీద పెడితే మన పెదగాబు గారు మక్కిన సింగయ్య గారు కాంత మన శనగాబు గారు ఈ మనగాడు ఏరయ్య గారు కాంత అడుగు పడుకుంటే
నాకపోయిందియా మొత్తం ద్వారా నాకపోయిందియా ఓమ్యా కొంచెం అన్న లేదంటే అసలు ఏమీ లేదు మామ. అడుగున కుర్రన్న లేదంటే ఎందుకు మామ నీకు రుచి కోరింది నాకు కాదే ఆ ఊరు రోడ్ నుంచి వచ్చిండి అడుగు పాప కోంతులు కోట రేపు అడుగు చూడు అక్కడ కూర్చొని ఉండ సన్నంగా కొంచెం పెడితే సక్కగా రాడంటే లేదు మామ తోలు పౌసంగా ఉంది గత మందంగా వచ్చేది కదా దిట్టే లేదు మామ ఆ చెప్పులో కూరంతా ఆ గుడ్డినా బట్ట ఆ కుందరు మొత్తం నాటుకొని అంటే ఓమ్యా వాళ్ళందరికీ అలాగనే మన ఇళ్ళ మీద పడరు అది కాదయ్యా వారికి ఆలేకనే మన ఇళ్ళ మీద పడరు ఏమో మామ నాకేం తెలిసియా అదే సరే కానీ ఆ రేదులు బొంతయ్య గారింటికి పోయిరమ్మంటే పోయినా మాము ఏమన్నాడా నేను పోయేసరికి బొంతయ్య గారు అంతా ఇంత కాదు భూమండి పడుతున్నాడు ఎందుకే ముచ్చా నాయలు బ్యారిని కట్టించుకుంటా పిల్ల పెళ్ళి బాగా ఇబ్బందుల్లో ఉన్నాను నా ఆడిది ఏడికి అక్కడు 4 చొప్పులు కొట్టాలా నిన్నటి నుంచి మొన్నటి నుంచి అసలు కానరావడం లేదు ఉంటే ఒక మేర గింజలు పెట్టేవని మా ఖాతా మానుకోమన్నా అది కాదా నిన్ను కొడతావు నన్ను కొడతావు నేను లేనప్పుడు నువ్వు కొడుచుకోకూడదు అటు కొట్టాడంట అక్కడనే కొడతానంటే నాకేం లేదు నేను లేనప్పుడు కొడుచుకుంటే సరిపోయేది ఇప్పుడు ఇద్దరు ఏమనుకుంటా ఉంటాగా లేదు మా నిన్నే కొడతానంటే నేను వచ్చేసి అదే మానుకోమన్నంటే మానుకోమన్నాడు అంది మడిసి మానుకోమన్నాడు అంటే అది కాదా మానుకోమంటానికి ఆయన ఎవరు మానుకుంటానికి ఈడెవడు చెప్పడానికి ఏంది మనిషి నా మీద కొత్తడు మానుకోమన్నాడు అంటే అది కాదమ్యా ఆ ఖాత నిన్న పుట్టిందా మొన్న పుట్టిందా పోయిన నెల పుట్టిందా ఏ నెల పుట్టింది మామ వాళ్ళ తాతగారికి మా తాత వంగన పెట్టి 2 పొడిచిండా వాయ్ తల్లు 3 పొడిచేది ఏంది మామ చెప్పు మెడేశాల ఎదురాలు కొట్టారు వాయ్ అబ్బో అది కాదా అంతేనంటే వాళ్ళ అయ్యగారికి మయ్య వంగన పెట్టి 3 పొడిచిండా కసక్కిన వాయ్ తల్లు 3 గుచ్చేది ఏంది మామ అంటే చెప్పు కూడా మెడేశాల ఎదురాలు చెప్పకపోతే బొంతయ్య గారు చెప్పులు గుట్టొస్తున్నాను గోళ్ళు వదిరాలు బొట్టినేళ్ళు అని చెప్పచ్చుగా మామ అయ్యేది కదా అదంట మామ సరేలే మామ అయితే అది కాదయా సరే ఆ రేగులో ఆ ఊర్లో రేగు కోట ఇంటికి వచ్చినవంటే పోయినానియా ఏమన్నాట అదే మిట్ట మధ్యాహ్నం రేగు కోట దొరగారు వస్తే వయ్యారంగా ఊపుకుంటా చేతులన్నీ ఊపుకుంటూ వచ్చిండా అవునా ఆ సుబిగాడు పందిరి కింద అంగనబెట్టి తోలు తీసి పంపించినానా వాయ్ తల్లు తోలు తీసేది ఏది మామ అంటే ఆయన కాడ ఏముంది మామ తోలు పనికి వచ్చే తప్పిడికే పల్సాడు తోలు వాయ్ తల్లు తోలు తీసేది ఏది మామ అంటే అదేలే దొంగ కొరకలే ఓహో అత్తేనంట మామ అది కాదా నిన్న ఆ పొడికమ్మ గారు శిల్పాటయ్య గారి ఇంటికి పోయిరమ్మంటే వాయబ్బో పోయినా లేవు ఏమన్నాడా నేను పోయేలాగా శనకోటయ్య గారు దొరగారు గొర్రెలుగా పోయిందంట వాళ్ళ అల్లుడు గారు కోటేశ్వరరావు గారు మొత్తం మేము పండుకున్నాడు నేను పోయేసరికి ఏమో మా కాపు గారు పండుకున్నారని ఏమి కాపు గారు అన్నా మామ ఎగిరి ఎల్లికలబడి లేదులే మామ నా కొంపారు కింద పడ్డాడు మామ కింద పడి గిలగిల కింద పడ్డా ముచ్చా ఈ సంగతి నువ్వు ఎవరికి చెప్పబాక నీకే సంగతి కింద పడ్డ సంగతి నువ్వు ఎవరికి చెప్పమాక పట్టుకోవడం సంగతి నాకేం తెలుసు మా మామ గాని వస్తే ఏదో వాడికి అక్కడికి పెడతలే అని అన్నారు అది కాదా ఆ కోటయ్య దొరగారు నిన్న ఓ కనిగిరి పోతా వయ్యారంగా వచ్చి చెప్పులు ఇడిచిండా ఇడిచిండు ఆ ఆదాన్ గడు ఒక చెప్పు నేను ఒక చెప్పు తీసుకొని ఆ సుబ్బిగారు సూర్య కింద వంగన పెట్టి వదరా పొడితే పోయి కనిగిరిలో పడ్డా వాళ్ళ పని మనం చేయండి ఆడా వాయమ్ము 3 పొడిచేది ఏంది మామ మెదుగా మెడల్ చాలా బొట్టాలు 3 ఉంటాయిలే అయ్యంట మామ వారంతా అట్టే అంటారు కానీ కాసింత కూడుంటే పోయి తంగడి గట్లు కొట్టుకొస్తా ఆ ఉట్టి మీద మట్టి పెడుతుంది వేసుకొని పోసుకొని తాగిపోయా ఓ అబ్బా నాకేడ దొరికింది ఈ పిల్లము ఓ అబ్బో నాకేడ దొరికిందమ్మా మామ నీకు నాకు కుదరదుయా ఏంటది కుదరదంటే కుదరదుయా ఏంటంటే మామ మన
మామా చెప్పు. మన పెళ్ళి ఎన్నాళ్ళైంది? 7 ఏళ్ళు అయిందా? 7 ఏళ్ళు అయింది కదా. ఆ. ఏ రోజన్నా ఏంటది? ఏ ఒక్క పూట ఏందంటుంటే ఏ ఒక్క గంట అన్నా ఏందంటుంటే ఎప్పుడు చూసినా గంజికూడే గాని పప్పు మామ నిండారని ఏం పెట్టావు ఏందా? ఆ ఏరుగడి పెచ్చపోయిన పడదోసి ఒట్ట పలుకు లేకుండా కొడితే వాళ్ళ కొడుకులు 3 అదురుబాయి బెదురుబాయి డీజిల్ డీజిల్ వాయి తల్లు వట్ట కొట్టేది ఏంది మామ? వాళ్ళ దొల్ల కొరకలేయా వాయబ్బో అత్తానంటియా మామ నీకు నాకు కుదరదుయా? ఏంటది? కుదరదంటే కుదరదుయా? ఏంటంటుంటే అమ్మగారింటికి పోయి ఆ. మా అమ్మని అడిగి పావులు ఎందుక పొగక్కా కాదు లేవుయా. ఆ పావుంటింటికి పోయి ఆ. 2 కాగితాలు తీసుకొని రాపిచ్చి గీపిచ్చి అబ్బా ఒకటి నీ మొహాన్ని నెంగి ఒకటి 60 ఏళ్ళకి పుట్టిందా అంక సీరియ వాయబ్బో నీకు కొట్టలేదంటే 80 ఏళ్ళకి ఎనికిటు. అమ్మో అమ్మో దీంతో తట్టుకునే పాడు కాదు పంతులు గారు. 1 రోజు 2 రోజుల 7 ఏళ్ళ నుంచి ఈ బాధ నేనే ఆడపడాను. ఓకే నువ్వు పోతే పోయినావు కానీ ఒక్క పాట పాడరా ముందు మొత్తం ఇంటికి పోతే తర్వాత పాట పాడు మామా పాడా ఇవాళ మంది ఎక్కువైపోయి ఏ పాట పాడమంటారు? పాట పాడమని ఏంది మామయ్య మెంతులు? మా పంతులు గారు రేషన్ మార్చుకుని హెబ్బకాయ కొడతాడు. నిన్ను పేం పాడబడమంటే ఈ పాట పాడలేదా? అదేనా మన వల్ల ట్యాంకీలు గారు వేసుకున్న పాట తాగుపోతాడు అన్ని గుర్తున్నాయి అమ్మో. అయ్యా నడకలు
కొదమ సింహపు అడుగులున్న కటయమా నేనిలో పసిడి వన్నెల మెరుగులున్న కటయమా కటయమా మామా నువ్వు తాగుబోతు వచ్చినోడియా నువ్వు అల్లాహ్ చెప్తున్నావా అలుపు తలుపు లేకుండా మందు వేసుకొని ఆ రకంగా ఎగిరితే అట్టియా నేనే మామా నాకు వచ్చింది మామా నాకు కలుపు వచ్చింది కానీ ఇంత కూడుంటే పైగా ఆడికి పోయి టైం కట్ట కట్టుకొస్తా ఆ ఉట్టినని మట్టి పెడుతుంది చేసుకొని పోసుకొని ఆగిపోయా అబ్బా ఆట ఈ కలం నాకు ఆడ దొరికింది అలీజా నేను కట్టుకుంటే మురుగు సత్రం మొండ కొడుతున్నట్టు
నేను వేసుకొని పోసుకొని తాగిపోతా కానీ నువ్వు మాత్రం గుడిసెలోనే ఉండవా? సరే ఉంటాలే మామ. తలుపు వేసుకొని గుడిసెలోనే ఉండు. ఉంటాలి అయ్యే తాగుబోతు వచ్చినోడికి అంత అనుమానమే. నా గారు గోడకు దగ్గర పెట్టుకున్న కుదురు ముట్ట కాడిపోయావు గుడ్డోడని భయపడావు. మామ ఆ దొరగారికి ఏమీ కానాదిలే మామ. కారాడని భయపడ్డా అసలు పైన పడ్డా కింద పడ్డా ఎప్పుడు ఏమీ లేదా? ఏమీ లేదు మా మనిషి అడిగో నేను గుడిసెలోనే ఉంటా గాని మన ఊరికి స్వామివారు వస్తానంట. మా నాన్న ఇచ్చాం గుడి దగ్గర కూర్చొని జరిగింది జరగబోయేది మొత్తం పంచాంగం చూస్తున్నారంట. నువ్వు పోయి అది అడిగిరావ్యా. అదే అండి నువ్వు తాగుబోతు వచ్చినోడు మామ, నీకు అన్ని చెప్పాలా? పిల్లలేరు కదా పిల్లలంటే అది అడిగిరా మామ. నేను అడిగొస్తా గానీ నువ్వు గుడిసె ఆ గుడ్డోడానికి మా పక్కన గుదిరేద్దా నీళ్ళుంది అడిపోయావు. నేను గుడిసెలోనే ఉంటాను. నువ్వు ఇంట్లోనే ఉండు. తాగుబోతు వచ్చినోడు అన్ని అనుమానాలే నేను పోయేస్తా. పోయిరా మామ. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఉంటా గుడ్డోడని పెద్ద నీటికి పోయావు. ఉంటాడా? మహాత్మా ఈ ఘటమన గూర్చి తెలుపుతారు శ్రద్ధగా నాయన స్వామి. ఈ ఘటమనగా 96 అంగనాల ప్రమాణం కలిగినటువంటిది, 7 జానల పొడవు, 4 జానల వలయముండును నాయన. 33 కోట్ల రోమద్వారముండును, 30 మూర పేగియుండును, 22 సందులుండును, 70 విమలుండును, 8 పలమల గుండెయుండును, 40 పలమల రక్తముండును, 360 పలమల మాంసముండును, సోలెడు శుక్లము, అరసోలెడు శేషలము, సోలెడు పైక్తముతో కూడి ఉన్న మీ స్థూల శరీరము నాయన. ఇది మహాత్మా తమచ నిర్మింపబడిన అల్లాడు పల్లెలు వీరభద్రేశ్వర సమానగా కాశీ ప్రయోగము, శ్రీశైలము, భద్రాచలము, తిరుపతి, కాళాద్రి పుణ్యక్షేత్రమంటే ఒక్కసారి దర్శింపగలను స్వామి. ఎందుకు నాయన అట్టి పుణ్యక్షేత్రములు చూపు చూసి నువ్వు చూడగలవు నాయన? అది ఎటు సాధ్యమేమను గురుదేవా? ఆ క్రమము తలవి తినమ నాయన. అలాగే స్వామి. మహాత్మా అదినుగాక. ఓహో, ఈ స్వామివారు ఏదో చెప్పుకుంటున్నారే ఈ గుడసాడి నుండి ఇంట. నాయన సిద్ధ మహాత్మా ఉదస్థానమున ఆధార చక్రము, స్వాదిష్ట చక్రము నాభియందును, మణిపూర్వక చక్రము భూమధ్యమనందును, విశుద్ధ చక్రము కంఠమనందును, ఆగ్నేయ చక్రము లలాటమనందును, తగు సహస్రార చక్రము బ్రహ్మ కపాలమనందు కలవనాయన. ఈ పాఠమును చక్కగా అభ్యాసము చేయము. ఇప్పుడు సంధ్యా సమయమైనది, మఠమునకు పోయి వచ్చింది. అలాగే మహాత్మా. ఓహో, ఈ స్వాముల వారు చెప్పుకుంటే శరీరంలో దేవుళ్ళు ఉంటున్నారు అని చెప్పుకుంటున్నారు. ఈ శరీరంలో దేవుళ్ళు ఉంటే ఈ గుళ్ళ గోపురాలు ఎందుకంట? దేవుళ్ళు చూడాల్సిందే. ఎట్ట చూడాలబ్బా? నా ముత్తి గుర్రెత్తి గుడిసెలో నిద్రపోతుంటది.
దాన్ని కోస్తా, దేవతలను చూస్తా, స్వర్గానికి పోతా. మంచి నిద్రలో ఉంది. దీన్ని ఇప్పుడు కోస్తా, దేవుళ్ళు చూస్తా, స్వర్గానికి పోతా. అబ్బో కొయ్యాలంటే చేతులు అట్టలేదే, ఎట్లా కొయ్యాలబ్బా? ఆ ఉట్టి మిడతలో మట్టి పిడతలో సర్దికళ్ళు ఉన్నాయి. ఒక్క మొంత వేసుకొని అప్పుడు వస్తుంది ఇవి. నిన్ను కోసారంటే కోసారంగా. ఏరి దేవుళ్ళు లేరి అంతా రాత్రి తిన్న జొన్న సంగటి దోస్తప్పాలు తప్ప ఒక్క పిల్లదేవుడు కూడా లేడు. ఓ ముత్యా, ఓ ముత్యా, ఓ ముత్యా, ఓ ముత్యా, ఎంత పని చేసుకుంటే ముత్యా, ఎంత పని చేసుకుంటే ముత్యా. ఆ మాయదారి మాటలు నమ్మి నిన్ను నా పొట్టను పెట్టుకుని ముత్యా, నిన్ను నా పొట్టను పెట్టుకుంటే ముత్యా, మీ తమ్ముడు ముద్దగోడు వచ్చి ముత్యాలని అడిగితే మప్పేదని అడిగితే నేనేమి చెప్పేనే ముత్యా, నేనేమి చెప్పేనే ముత్యా. మీ అమ్మాయి మెయ్యొచ్చు ముత్యాలని అడిగితే నేనేమి చెప్పేనే ముత్యా, నేనేమి చెప్పేనే ముత్యా. అది వాదము నాడు అడవికి పోతే నాయంత నాకు
దిక్కేవరే ముత్యా ఓయి మాయ గురువ ఈ దొంగ మాటలు నమ్మి నా ముత్తిని పట్టణ పెట్టుకున్నా ఇప్పుడు నా ముత్తిని వాసిన కత్తితోనే నిన్ను కూడా నాయనా సిద్ధ మహాత్మా నిన్నటి పాఠమును చక్కగా అభ్యాసం చేసిటివా? మతి బెమ్మసే మర్చినా స్వామి మరలా తెలుపు అలాగనే తెలుపుతున్న శ్రద్ధగా ఇనుము నాయన. ఆధార చక్రమున 64 తలముల మధ్య వినాయకుడు ఉండును నాయన. స్వాదిష్ట చక్రమున 6 దళంబుల మధ్య బ్రహ్మదేవుడు ఉండును నాయన. మణిపూర్వక చక్రమున 10 దళంబుల మధ్య ఇష్టమూర్తి ఉండును నాయన. ఆయన మాటలు నమ్మగాకు అంతా మాయే. నాయన సిద్ధ మహాత్మా నేను పలికేటి ప్రతివాక్యములకు వ్యతిరేకముగా పలుకుతున్నాడు. కారణం ఎవరై ఉండొచ్చు కనుగొని రమ్ము నాయన. అలాగనే మహాత్మా అత్తడిగా పోదు రమ్ము నాయన. అలాగనే మహాత్మా నాయన ఎవరు నాయన నీవు? నేనా నేనా నేను ఈ ఊరు ఎటుకెళ్ళనుకుంటా. అయితే ఏమి జరిగింది నాయన? నీవు ఆ బుడదరతో ఈ శరీరంలో దేవుళ్ళు ఉన్నారని చెప్పుకొని ఉంటే ఈయన కుడిచిపోయి నా ముత్తిని కోసి చూస్తే దేవుళ్ళు లేరు దేవాలు లేరు అంతా నొత్తురు ఉపయోగులు తప్ప ఒక్క పిల్లదేవుడు కూడా లేడు. శివ శివ ఎంత పని చేసిదివయ్యా? ఇంత పని చేసినను నీకు ఆ పరమాత్మ కనిపించలేదా? అసలు ఉంటానంటే కనిపించడానికి. నాయన కక్క నీ భార్యని ఎత్తడు సేవించితివి అత్తడుగా పోదాం రమ్ము నాయన. రండి స్వామి మా గుడిసెలోనే ఉంది. ఇదిగో స్వామి చెమలు పట్టుకోండి స్వామి చూడండి స్వామి ఎంత పని కాకుండా స్వామి ఇదిగో స్వామి చెమలు పట్టుకోండి. నాయన సిద్ధ మహాత్మా పరమ భక్తుడనగా ఇతడే ఎంత త్యాగము చేసి ఉన్నాడు చూడుము. నాయన కక్క చెప్పండి స్వామి. మీ ఇరువురికి ద్రవ్య దృష్టి నొసంగద కన్నులు మూసుకొనుడి. అలాగే స్వామి. హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ. నాయనలారా ఇప్పుడు కన్నులిప్పి చూడుడు. మీకు ఇక దేవతలను చూపించుదను. చూపించు స్వామి. ఆధార చక్రమున 64 దళంబుల మధ్య వినాయకుడు ఉన్నాడు నాయన. ఆయన ఏంది స్వామి తొండం ఎంత పడుతుంది? దండాలు స్వామి దండాలు. స్వాదిష్ట చక్రమున 6 దళంబుల మధ్య బ్రహ్మదేవుడు సదా ఎలుగుండుచున్నాడు చూడుము నాయన. ఓ స్వామి అబ్బో ఇయ్యలు లేదు స్వామి దండాలు స్వామి. మణిపూర్వక చక్రమున 10 దళంబుల మధ్య ఇష్టమూర్తి ఎలుగుండుచున్నాడు చూడుము. ఈ భావన స్వామి మెరకలు జరుగుతున్నాయి. అబ్బో దండాలు స్వామి దండాలు దండాలు. నాయన కక్కయ్య ఇక మీరు దేవతలు చూసిదిరి కదా. స్వామి నీ సందేహం ఏమి నాయన? నా ముత్తిని బతికించు స్వామి. నీ ముత్తిని కూడా బతికించింది చూడుము నాయన. బతికించు స్వామి. హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ. నాయన కక్కయ్య నీ ముత్తిని పిలిచి చూడుము నాయన. బతికించటరా స్వామి. ఒక్కసారి పిలిచి చూడుము నాయన. ముత్య ఏ ముత్య ఏ ముత్య. ఎంత నిద్రపోతుంది మావా? ఎదురుగాలే నీ ఎర్రిగాల చాలా జరిగింది కానీ ఏం జరిగింది మావా? జరిగింది. ముందు స్వామివారు వచ్చి దండం పెట్టు. అడగాలి ఏం జరిగింది అంటే. ముందు స్వామివారు వచ్చిన దండం పెట్టు. ఓ మన గుడికి స్వాములు వచ్చారట మావా. చిన్న మొత్తం గుడిదా నీకు కారణాలు ఇదిగో మన ఎదురుగునే. నమస్కారం స్వామి, నమస్కారం స్వామి. హరి ఓం నమః శివాయ. మామా ఏంది అది జరిగిందంటే ఏంది అది? నువ్వు తాగుబోతు వచ్చినోడు నన్ను గుడిదాని అంటావా? నువ్వు తాగుబోతు వచ్చినోడు నీకు గుర్తుండదో సావదు. అదే నీ మనకి పిల్లలు లేరు కదా. పిల్లలంటే అది అడుగు. నేను అడుగుతారా అడుగు మామ అడుగు. స్వామి అది ఏమిటి కాదు నాయన? మా పెళ్ళయి చాలా కాలం అయింది. మాకు పిల్లలు లేరు కదా. ఒక్క నలుసుని దయచేసి స్వామి. అది నాయన మీ కోరిక? అదే స్వామి. సరే నాయన అలాగనే చెబుతున్నావు. నీకు పుత్ర సంతాన ప్రాప్తి సంతానం కలుగుగా. మీరు
వైశాఖ శుద్ధ దశమి భానువారం నాడు నా సమాధి ఆరాధన సరుగును. ఆ ఆరాధనకు ముందు నీ నైవేద్యం చెల్లును నాయన. మీ ఇదే మోక్ష మార్గం. ఇక వెళ్ళిరాడు నాయన. జై ఏర్వమ్మ